ఆరాధన సహాయకరంగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 17-18 వచనం చదువుకుందాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడ చేసుకున్న రాయి తీసి దానిని సమూహంగా నింపి దాని కొన మీద నూనె పోసాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నిన్నే చూపిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా అల్పునైన నన్ను మరోసారి ఈ శిలువ సాక్షి మరణం చేసుకోండి. నా చదవబడి లేఖన భాగాన్ని ఆరాధన సహాయకరంగా ఈ మాటలు మాకు వివరింప చేయండి. నా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ శరీరాన్ని అన్వింప చేయండి. నా వాక్యాన్ని వింటుండగా నా వినబడిన శరీరం గ్రహించగల మనసును గ్రహించేయండి. నా ప్రతి ఒక్కరిలో నాయన ఈ వాక్యాన్ని వినిపింప చేయమని కలుపునైన నన్ను నాయన ఈ వాక్యం కలిపి ఆరాధన సహాయకరమైన మాటలు దయచేయమని నజరైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న ఈ యొక్క ఆదికాండం 28వ అధ్యాయంలో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి కనబడుతున్న మాట ఏంటంటే భయపడి అనే మాటని, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము అన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ యాకోబు ప్రవర్తనలో మనం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధికి అది భయంకరమైన స్థలమని మర్చిపోయాడు, లేక అది దేవుని యొక్క సంఘమని మర్చిపోయాడు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలమని మర్చిపోయాడు. అలాంటి మర్చిపోయిన ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే భయం లేని వాడిగా ఆ రాత్రికాల సమయంలో అక్కడ ఆ స్థలంలో పడుకొని ఒక రాయి తీసుకొని తన తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. అంటే చీకటిలో అతడు దేవుని యొక్క సంఘాన్ని లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలమని గుర్తించలేని వాడిగా లేకపోతే భయపడిన వాడిగా ఉన్నాడు. నిజంగా ఈ స్థలంలో ఆ స్థలము ఏంటి? దేవుని యొక్క సంఘం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంఘము పరలోక సంబంధమైనది మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే సంఘములో ఉండాల్సిన భయం మనలో లేదు. సంఘంలో జీవం గల దేవుని సంఘములో ఎలాగ ప్రవర్తించాలో మనకి తెలియటం లేదు. అందుకే మనకి భయం లేదు. యాకోబు మొదటిగా ఆ స్థలం భయంకరమైన స్థలమని భయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి యాకోబు ప్రవర్తనలో 3 విషయాలు మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, యాకోబు అది దేవుడి సంఘమని తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3 పదాలు ఉంటుంది. జీవము గల దేవుడి సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలేమో తెలుసుకోవాలి. మనం కూడా ఇది దేవుడు మందిరం అని, లేదా దేవుడు ఇక్కడ ఉన్నాడని, లేకపోతే దేవుడు మన ఇంట్లో ఉన్నాడని మనం మర్చిపోయి భయపడడం లేని వారిగా అనుకున్నాము. అందుకే తర్వాత రెండవదిగా చూస్తే ఆదికాండం 28వ అధ్యాయంలోనే 22వ వచనం చూద్దాం. మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి, ఈ రాయి దేవుని మందిరము మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని
చాలు. ఇక్కడ స్తంభంగా నిలిపిన రాయి, ఆ రాయి మీద యాకోబు ఏం చేస్తున్నాడు? నూనె పోస్తూ ఉన్నాడు, ఇంకా అర్పిస్తూ ఉన్నాడు. ఇలాంటి అర్పణ తాను అర్పించుకునేవాడుగా ఉన్నాడు. మొదటిగా తాను భయపడాడు, తర్వాత తెల్లవారినప్పుడు అతను ఏం చేశాడు? ఆ రాయిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడికి అప్పగించుకున్నాడు, అర్పిస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉంది ఏంటి? నూనె. ఆ నూనె, తన దగ్గర ఉన్న నూనెని అర్పిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క సంఘంలోకి మనం వచ్చినప్పుడు మనం కూడా ఏదో ఒకటి మనం అర్పిస్తూ ఉండాలి. దేవునికి స్తుతి ఆరాధన కావచ్చు, లేకపోతే కానుకలు కావచ్చు, లేకపోతే రకరకాలుగా అర్పిస్తూ ఉంటారు. అయితే ఈ యాకోబు భయపడిన వాడుగా ఉన్నాడు, నూనె దేవుడికి అర్పించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా అతడు ఆరాధన చేసినట్టుగా కూడా మనకు కనపడుతూ ఉంది. అలాగే ఆదికాండం 25వ అధ్యాయంలోని 12-14 వచనం చదువుదాం. అప్పుడు అతడు ఒక కల కన్యను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని ఆకాశం అంటేను చాలు. ఇక్కడ పరలోకం నుండి ఒక నిచ్చెన ఎప్పుడైతే వేయబడిందో ఆ యొక్క కళ తాను ఆలోచిస్తున్నప్పుడు కళలో ఆ యొక్క పరలోకం నుంచి దేవుడు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. దాన్ని చూసి యాకోబు ఏం చేశాడు? దేవునికి ఆరాధన చేస్తున్నాడు. ఈ స్థలము భయంకరమైంది, అందుకే భయపడ్డాడు. మనం కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి అనుగ్రహించబడింది, అందుకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ రాయిని నిలువు పెట్టి ఆ యొక్క కొండ మీద నూనె పోసి ఆరాధిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని గుర్తించి భయపడి ఆయన్ని మనం ఆరాధించాలి, ఇంకా ఆయనకి సమర్పించాలి. దేవునికి మనం ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా ఏ వ్యక్తి కూడా ఆరాధించుకోలేడు. దేవుడు తానేంటో తాను భయపరుచుకుంటున్నాడు, తెలియపరుచుకుంటున్నాడు. మానవులుగా మనము దేవుడిని వెతకలేము, కానీ దేవుడు ప్రత్యక్షపరుచుకుంటే తప్ప మనం దేవుడిని ఆరాధించలేము. ఆయన ఏంటో నీకు అర్థం కానప్పుడు నీవు దేవుడిని ఆరాధించలేవు. నిజంగా ఆయనగా నీకు ప్రత్యక్షపరచుకోకపోతే, ఆయన తెలియపరచుకోకపోతే ఈనాడు మనం దేవుణ్ణి ఆరాధించలేము. అలాగా ప్రత్యక్షపరుచుకున్న దేవుడికి యాకోబు ఏం చేశాడు? భయపడ్డాడు. నిజంగా భయపడి ఈ స్థలము ఏంటిది? జీవము గల దేవుని సంఘమే, లేకపోతే ఈ రాయి మీద నూనె పోసి దేవుడిని ఆరాధిస్తున్నాడంటే నిజంగా ఆ స్థలం ఎంత పరిశుద్ధమైందో మనకు అర్థమవుతుంది. మనం కూడా పరిశుద్ధ స్థలంలో మనం ఎలాగా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. కొంతమంది ఆరాధన చేస్తున్నారు, నిద్రపోతూ ఆరాధిస్తారు, స్తుతులు చెల్లిస్తారు. కానీ ఇక్కడ యాకోబు దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది కనుక తనకు తానుగా దేవుణ్ణి అర్పిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఇలాంటి ఆరాధన ఉదయపూర్వకంగా యాకోబు ఆరాధించినట్టుగా మనకు కనపడుతుంది. ఇలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడతాడండి. ఎవరు బలవంతంగా కాక తన ఇష్టంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆరాధన దేవుడికి ఎంతో విలువైంది. అలాగే మలాకి గ్రంథంలోనే 1వ అధ్యాయం, ఈరోజు మన ఆరాధన ఎలా ఉందో మలాకి గ్రంథంలో చూద్దాం.
ఒకటో అధ్యాయం 10వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరచును కదా. నామమున నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు అని సైన్యంలోకి అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏం చేసి మీ నామం నిర్లక్ష్య పెట్టుకున్నాను మీరు అందరూ. ఇక్కడ తండ్రి వచ్చే ఘనత మనం ఎక్కడ ఏర్పరిచాము? చూడండి, ఇక్కడ దేవుడే అంటున్నాడు. ఏమని అన్నాడంటే, ఈ నా నామానికి నాకు భయపడిన వాడు ఎక్కడ ఉన్నాడు? మనం ఒకప్పుడు భయపడలేదు, ఒకప్పుడు మనం ఆయన గణపరచలేదు, ఆయనకి రావాల్సిన ఘనతను తీసుకురాలేదు, ఆయన హీనపరిచాము, ఆయన బల్ల చుట్టూ చేరి లేక మనం నీచుపరిచాము, ఇంకా అపవిత్రపరిచాము. ఈ మాట అంటుంది ఎవరు? దేవుడే. ఒక శత్రువు కాదండి ఈ మాట అంటుంది. దేవుడే తన నోటి ద్వారా పలుకుతాడు. ఈ మందిరపు వాక్యులు ఎవరైనా మూసేస్తే బాగుండు అని శత్రువు అంటలేదు, కానీ దేవుడే అంటూ ఉన్నాడు. అందుకే దేవుడికి భయపడాల్సిన ఘనత, దేవుడికి భయపడాల్సిన ఘనత ఎక్కడి నుంచి వస్తుందో మన నుంచి. ఎక్కడా కూడా మన ఆరాధనలో రావట్లేదు. అందుకే మన ఆరాధనలో మనం దేవుడు ఏం చేసాం? అపవిత్రపరిచాము, అపరాధులుగా ఉన్నాము, ఆయనకు భయపడే లేని వారిగా ఉన్నాము, లెక్క లేని వారిగా ఉన్నాము, ఆరాధన అంటే నిర్లక్ష్య పెట్టేవారిగా ఉన్నాము. అందుకే దేవుడికి మన జీవం గల దేవుడి సంఘంలో మనం భయపడటం లేదు, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియటం లేదు. అందుకే మనం సరైన రీతిలో మనం దేవుడిని ఆరాధించలేకపోతున్నాము. అంటే మనసు పెట్టి ఉదయపూర్వకంగా లీనమై మనపూర్వకంగా మనం దేవుడిని ఆరాధించడం లేదు. యాకోబుకి ఎవరు చెప్పారండి? ఆ యొక్క దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే తనకు అనుగ్రహించబడిందో అప్పుడే మొదలైంది తనకి ఆరాధన. నిజంగా మనలో కూడా అటువంటి ఆరాధన కనపడాలి. నిజంగా మనకి ఎవరో స్థుతులు చెప్తే చేయండి చేయండి అని చెప్పకూడదు. ఉదయపూర్వకంగా మనం దేవుడిని, జీవగల దేవుడి సంఘంలో ఉన్న మనం, పరలోక సంబంధమైన మనం, లేక పరలోకాన్ని అనుభవించిన మనం ఇంకెంత దేవుడికి ఘనత తీసుకురావాలి, ఇంకెంతగా భయపడాలి. ఈ యొక్క పరిస్థితి ఇది దేవుడి యొక్క స్థలమని, దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం అనుకోవటం లేదు. అందుకే మనం బోరుగా ఫీల్ అవుతున్నాం. అంటే ఆరాధన చేయడానికి అబ్బా ఇప్పుడు దాకా కూర్చొని నేను బోరుగా ఉంది, వెళ్ళిపోతే బాగుండు అని బోరుగా ఫీల్ అవుతున్నామంటే నీకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. దేవుడు నీకు బయలుపరిచాడు, కానీ నీవు దాన్ని తెలుసుకోలేదు. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షత కానీ తెలియపరుచుకున్నా కూడా ఆయన మహిమను ఆయనను కూడా నీవు మహిమపరచలేదు. రోమా పత్రికలో మనం చూడవచ్చు, 1వ అధ్యాయం 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుడి కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకు మానవుల పైన కోపడుతున్నాడు? మానవుని ప్రేమించే దేవుడు ఎందుకు మానవుని కోపడుతున్నాడంటే, పరలోకం నుండి ఎందుకు ఆయన యొక్క కోపం, ఆయన యొక్క ఉగ్రత బయలుపరచబడిందంటే, దేవుడు ఊరికే కోపపడడు. దేవుడు కోపడుతున్నాడంటే దేవుడి కోపంలో
పరిశుద్ధత ఉంది, దేవుడి కోపంలో నీతి ఉంది, యథార్థత ఉంది. కానీ మానవుని యొక్క కోపంలో నీతి ఉండదా, యథార్థత ఉండదా? ఏది కూడా ఉండదు. ఎందుకు మానవ పైన ఆయన కోపడుతున్నాడంటే దేవుడు సృష్టించిన వస్తువులను మనుషులు ఆలోచించడం లేదు, అందుకే దేవుడు దేవుడిగా మహిమపరచడం లేదు. అందుకే దేవుడు ఈ పరలోకం నుండి మానవుల పైన కోపిస్తూ ఉన్నాడు. ఇలాంటి కోపానికి గురైన మనం ఆయన 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 మనకిచ్చిన సమస్తము చూసి కూడా, ఈ సమస్త ఈవులను మనకిచ్చినా కూడా మన దేవుడిని మహిమపరచడం లేదు. అలాగే 20వ వచనం చూద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా చాలు. ఇక్కడ ఈ మన దేవుడు తను తానేంటో ఈ వచనంలో బయలుపరుచుకున్నాడు, తెలియపరుచుకుంటున్నాడు. ఈ సృష్టిని చూడయ్యా, మనం ఉదాహరణకి మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఊరు కానీ వెళ్ళినప్పుడు కానీ, ఈ సముద్రాలు కానీ కొండలు కానీ మనం చూస్తున్నప్పుడు నిజంగా ఈ సృష్టి ఎంత అందంగా దేవుడు తయారు చేశాడు. నిజంగా ఈ సృష్టిని చూసి దేవుడు ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఏంటో ప్రత్యక్షపరుచుకున్నాడు, తెలియపరుచుకుంటున్నా కూడా మనం ఆయన దేవుడిగా చూడటం లేదు. అందుకే ఆయన నీవు ఆరాధించడం లేదు. దేవుడిగా చూస్తే నీవు మహిమపరుస్తావు. దేవుడి యొక్క మహిమేంటో, దేవుడి యొక్క కార్యాలేంటో ఈ సృష్టిని చూడగానే మనకు అర్థమవుతుంది. దీన్ని చూడగానే మనకేమనిపిస్తుంది, నిజంగా ప్రభువా ఎంత గొప్పగా అందంగా తయారు చేశావు, ఎవరు చేయలేని ఈ యొక్క నీ చేతి కార్యము ద్వారా, లేకపోతే నీ హస్తాల ద్వారా ఈ విధంగా చేశావు. నిజంగా దీనికి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యాకోబు అయితే పరలోకం నుంచి దేవదూతలను చూసినప్పుడు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకుండా ఉండలేకపోయాడు. ఆ యొక్క రాయి మీద నూనె పోయకుండా ఉండలేకపోయాడు. అలాగే ఆరాధించాడు కూడా. ఆ నూనె పోయడం ద్వారా తాను దేవుడిని తెల్లవారినప్పుడు, ఎప్పుడు ఆరాధించాడంటే తెల్లవారినప్పుడు, చీకటిలో ఆరాధించలేదు, చీకటి బతుకులతో ఆరాధించలేదు, తాను తెల్లవారినప్పుడు. అంటే దేవుని ఉదయాన్నే లేచి, మనం ఉదయాన్నే లేచి ఎవరిని ఆరాధిస్తాం? పనులు ఎక్కువైనప్పుడు వాటిని ఆరాధిస్తాం. లేకపోతే బిజీ షెడ్యూల్ ద్వారా మనం ఇలాగా మారిపోతూ ఉంటాం. అందుకే దేవుణ్ణి మొట్టమొదటిగా దేవుణ్ణి తెల్లవారిని కానీ మనం దేవుడికి నీకు ఏముండాలి, ఆ యొక్క సంబంధం ఉండాలి. దేవుడికి మానవునికి మధ్య సంబంధం ఏర్పడినప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటాడా? ఆరాధించలేకుండా ఉండలేడు. ఎందుకంటే యాకోబుకి దేవునికి సంబంధం ఏర్పడింది. ఎలా ఏర్పడిందో ఆదికాండంలో చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28:15. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నేను వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా. ఇక్కడ యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అంటే ఇక్కడ వారిద్దరి మధ్య దేవునికి యాకోబుకి సంబంధం ఏర్పడిందా లేదా? తోడై ఉన్నాడు అంటే తోడై ఉన్న దేవుణ్ణి
ఆరాధిస్తూ ఉండాలి. మనం దేవుడు నిజంగా మన ప్రయాణాల్లో దేవుడు మనకి తోడై ఉంటాడు. మనం ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా క్షేమంగా ఉన్నామంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ సంబంధాన్ని, దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకున్నప్పుడు నీవు దేవుణ్ణి ఆరాధించలేవు. ఆయన ప్రత్యక్షత లేకుండా, ఆయన తోడు లేకుండా, లేకపోతే ఆయన బయలుపరచుకోకపోతే నీవు దేవుణ్ణి ఆరాధించలేవు అనేది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత సంబంధం, దేవునికి మనకి ఎలా ఉండాలి? రిలేషన్ సంబంధం, దగ్గర సంబంధం ఉండాలి. ఒక స్నేహితుడికి మనకి ఎంత దగ్గర సంబంధం అయితే ఉంటుందో అంత దగ్గర సంబంధం దేవుడితో మనం ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నీవు దేవుణ్ణి ఆరాధిస్తావు. ప్రభు నన్ను ఇన్నిసార్లు ప్రయాణం చేస్తున్నా కానీ ఎటువంటి కష్టం లేదు, సునాయాసంగా నా జీవితం గడుస్తుంది. లేకపోతే ఎన్ని ప్రయాణం చేసినా ప్రమాదం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు కృప అని మనం ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉన్నాడని అనిపిస్తుందో నిజంగా దేవుడిని మనం ఖచ్చితంగా ఆయన ఆరాధించలేకుండా ఉండలేము. యాకోబుకి దేవుడు ఆ రాత్రికాల సమయంలో తోడేయటమే కాదు కానీ తెల్లవారినప్పుడు ఆరాధించినప్పుడు తర్వాత మరలా అతనికి తోడై ఉండటం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఏంటో తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు, ఇంకా ఆరాధించాడు. ఆరాధించిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేదా? నిజంగా మనం కూడా నిజముగా ఆరాధిస్తే, హృదయపూర్వకంగా ఆరాధిస్తే, మనపూర్వకంగా ఆరాధిస్తే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ఏ మలినం లేకుండా, ఏ అపవిత్రత లేకుండా మన దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన పనులన్నింటిలో మన చేతి పనులన్నింటిని కూడా యాకోబుని ఆశీర్వదించినట్టుగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి దేవుడు ఫలితాలని నీ జీవితంలో అనుభవిస్తావు. నీవు నేను కూడా దేవుడి నుండి ఫలితాలను, ఇంకా ఆయన ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు నీకేం కలిగింది? సంతోషం కలిగినప్పుడు నీవు దేవుడిని ఆరాధిస్తావా లేదా? ఖచ్చితంగా ఆరాధిస్తావు. ఎందుకు? ప్రభు నా జీవితంలో ఈ మేలు చేశాడు కనుక నేను ఆయన సంతోషంతో, హృదయపూర్వకంతో, లేకపోతే యథార్థంతో ఈ దేవుణ్ణి ఆరాధిస్తాను అని ఆ యొక్క యాకోబు కూడా ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. మన ఆరాధన ఎలా ఉంటుంది? దేవుని యొక్క ప్రత్యక్షత లేనప్పుడు మనలో జీవం లేని ఆరాధన ఉంటుంది, ఇంకా ప్రాపంచికమైన ఆరాధన ఉంటుంది, లౌకిక ఆరాధన ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేని వారందరూ కూడా చేసే ఆరాధన ఇటువంటి ఆరాధనగా ఉంటుంది. అందుకే వారి జీవితాల్లో ఎన్నో నష్టం చూస్తున్నారు, ఎన్నో భయాలు చూస్తున్నారు. ఈ దేవుడు అనే పరిశుద్ధ స్థలమని మర్చిపోతూ ఉన్నారు. ఇది భయంకరమైన స్థలమని చూడటం లేదు. అందుకే వారు ఆరాధించలేకపోతున్నారు. వారి సమస్యలను బట్టి వారి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. అయితే అపోస్తలుల కార్యంలో కూడా 17:23 దేవుడు ఏంటో తెలియపరుచుకుంటూ ఉన్నాడు. తెలియదాన్ని ఆరాధించినట్టు ఎవరంటే ఒక స్త్రీ. మీరు తెలియదాన్ని ఆరాధించేవారు, తెలిసిన దేవుణ్ణి మనం మరి ఎక్కువగా ఆరాధించవలసిన వారము. అలాగే దేవుడు నిర్గమకాండంలోనే ఒక మాట ఉంది. 11వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కారం విస్తారమగునట్లు ఫరోకి ఈ మాట వినడని మోషేతో చెప్పింది. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసి ఆయనను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా
ఇక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు తానేంటో ప్రత్యక్షపరుచుకున్నాడా లేదా? 10 అద్భుతాలు చేసినప్పుడు తనేంటో తాను ఈ ఐగుప్తు దేశంలో దేవుడని తెలియపరుచుకున్నాడు. అలాగే ఇశ్రాయేలు కూడా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. వారి మధ్యలో ఎన్నో విస్తార కార్యములు దేవుడు ఐగుప్తు దేశంలో చేశాడు. చేసినప్పుడు ఆ యొక్క వీరిద్దరిలో ఎవరు ఆరాధించారు? ఐగుప్తులు ఆరాధించారా? ఇశ్రాయేలు ఆరాధించారా? విస్తార కార్యములు వారి మధ్యలో ఐగుప్తులో చేశాడు, బాగానే ఉంది. కానీ దేవుని ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడింది, ఇంకా తెలియపరుచుకున్నాడు. అయినా వారు దేవునికి వారికి ఏ సంబంధం లేదు కనుక దేవుణ్ణి వారు ఆరాధించలేదు. అలాగే ఇశ్రాయేలు దేవుని యొక్క కార్యాలను చూసినప్పుడు వారు ఆ యొక్క ప్రత్యక్షతని వారు గుర్తించి ఇశ్రాయేలుకి దేవునికి సంబంధం ఏర్పడింది కనుక వారు దేవుణ్ణి ఆరాధించారు. వారు ఇశ్రాయేలు ఏ విధంగా ఆరాధించారో మనం చూద్దాం. నిర్గమకాండం 15:11 వచనం చదువుతున్నాం. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుణ్ణి వేర్పుల్లో అతని వంటి వాడు ఎవడూ లేడు, ఇతడే దేవుడు, ఇతడే పూజ్యుడు అని చెప్పగలిగారంటే, వారు దేవుడిని ఆ విధంగా ఆరాధిస్తున్నారంటే నిజంగా వారి మధ్యలో చేయబడిన కార్యాలు, ఐగుప్తులో చేయబడిన ఆ యొక్క 10 కార్యాల్లో కూడా దేవుడు ఏంటో తెలియపరుచుకున్నాడు. నిజంగా మన మధ్యలో కూడా దేవుడు వాక్యం ద్వారా తెలియపరుచుకున్నా కూడా మనం ఆయన్ని ఏం చేస్తున్నాం? సంబంధం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. నిజంగా వారు సంబంధం కలిగి ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించారు. స్తుతి కీర్తనలో పూజ్యుడు, అయితే ఆయన వేల్పుల్లో అతని వంటి వాడు ఎవడూ లేడు. ఇలా పొగడాలి, ప్రశంసించాలి, దేవుణ్ణి హెచ్చించాలి, ఘనపరచాలి అనేది వారి ఆరాధనలో మనకు కనపడుతూ ఉంది. ఈనాడు మన ఆరాధన ఎలా ఉంది? ఆయన పూజ్యుడిగా లేకపోతే పూజించబడుతున్నాడా? ఆయన వేల్పుల్లో అతని వంటి వాడు ఎవడో లేడని మనం చెప్పగలుగుతున్నాం. నిజంగా వారికి దేవుడికి ఉన్న సంబంధం ఎలా ఉంది? దగ్గరగా ఉంది. అందుకే వారు దేవుడిని ఆరాధించారు. ఇక్కడ యాకోబుకి దేవుడికి ఎలా ఉంది? దగ్గర సంబంధం ఉంది. అందుకే రాయిని నిలువబెట్టి ఎత్తి చూపాడు రాయి. ఆ రాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాయిని ఆయన మీ ఎత్తి చూపుతూ గణపరుస్తూ ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఎత్తి చూపే ప్రభువుని మనం ఎత్తి చూపాలి. మనుషులను మనం ఎత్తి చూపటం కాదు. అనేకులు మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని మనం ఎత్తి చూపి మాట్లాడుతూ ఉంటాం. అలాంటి వారిని కాదు మనం పూజించేది. ఆ సహాయం చేయగలిగే శక్తిని ఎవరిచ్చాడు? దేవుడే మనకు గుర్తించాడు అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. మనుషులు సహాయం వ్యర్థమని అనేది మనం తెలుసుకోవాలి. ఏ వ్యక్తి కూడా ఎత్తి చూపడకూడదు. ఏ శరీరంతో ఉన్న వ్యక్తి కూడా గణపరచబడకూడదు. దేవుడే ఎత్తి చూపించబడాలి అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే మన సంబంధం కూడా తెగిపోయినట్టుగా ఉంది. దేవునితో మన సంబంధం తెగిపోయినాక మనం దేవుణ్ణి ఆరాధించలేము. మనుషులతో మన సంబంధం ఉన్నంత కాలం మనం మనుషుల్ని ఆరాధిస్తాము. దేవునితో సంబంధం లేదు కనుక మనం దేవుణ్ణి ఆరాధించలేని వాడిగా ఉన్నాము. అలాగే ఇలాంటి సంబంధం ఉన్న వ్యక్తి దావీదు కూడా ఎలా ఆరాధించాడు? దేవునికి దావీదుకి చాలా
ఇష్టానుసారమైన వ్యక్తి కనుక అతడు ఆరాధించాడు. నా కేడుము, నా కొండ, నా కోట అని. అంటే నా నా అంటాడు. అంటే నా దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మనం కూడా నా దేవుడు అని మనం ఎప్పుడైనా మాట్లాడగలం అన్ని దేవుడు మధ్య? ఎవరా నీ దేవుడు ఉంటే నా దేవుడు లేడు అని మాట్లాడుతూ ఉంటాం. నీ కేయడం ఏంది, నీ కోట ఏంది, ఆయనే నీ రక్షణ దుర్గము అని మనం చెప్పగలమా? అటువంటి ధైర్యంతో దేవుడికి ఉన్న సంబంధం అలాంటిది. అందుకే దేవుడిని ఆరాధించగలుగుతున్నాడు దావీదు. అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి. యాకోబు కూడా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మనం కూడా సిద్ధపాటు లేకుండా ఆదివారం వచ్చేసరికి మనం ఏం చేస్తాం? బలలో చేస్తాం, రొట్టె ముక్కు తీసుకుంటాం, ఆ చుక్క కూడా నోట్లు వేసుకుంటాం, కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి సిద్ధపాటు లేని ఆరాధన, లెక్కలేని తను ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకే బలలో చేసే వారు ఎలా ఉండాలి? యోగ్యమైన మనసు కలిగి, లేకపోతే యోగ్యమైన ప్రవర్తన కలిగి, ఆయన సన్నిధికి భయంతోనూ వణుకుతోనూ సిద్ధపాటు కలిగి రావాలి. అప్పుడు ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలోని 11వ అధ్యాయం మనం చూడవచ్చు. ఏమనంటే, అయోగ్యంగా ఎవరైతే బలలో చేస్తారో వాళ్ళు రోగులు, ఇంకా శిక్ష ఉంది, అపరాధులు అవుతారు. ఆ పాత్రలో చేసిన వారు అనేకులు కూడా మరణిస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా మరణిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారు చేసే పనుల వల్ల దేవుడే విసిగించిపోయారు. మలాకి రాసిన గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఆయనకి రావాల్సిన ఘనతని మనం తీసుకురావట్లేదు. ఆయనకి రావాల్సిన ఎక్కడ ఆయన నీచనపరిచాము, ఆయన భోజన బల్ల చేతనే, నీచపరిచిన చేతనే కదా మనం దేవునికి మనకి సంబంధం లేకుండా పోయింది. అందుకే మనం దేవుడిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించలేని వారుగా ఉన్నాము. మనం యాకోబు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు సిద్ధపాటుతో కలిగి ఉన్నాడు, భయంతో ఉన్నాడు. రాత్రి వరకు అతడు భయం లేనివాడుగా ఉన్నాడు. దేవుడేంటో ప్రత్యక్షపరుచుకున్నాక తనకి భయం ఏర్పడింది. ఇది పరిశుద్ధ స్థలం అయితే రాత్రే నేను ఈ రాయి నిలిపి కొన మీద నూనె పోసి ఉండేవాడిని. అందుకే నాకు తెలియకపోవడం వల్లనే నేను ఆ రాయిని నా తల కింద పెట్టుకొని నిద్రపోయాను అని అంటున్నాను. మనం కూడా తెలియనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు కూడా తెలియదు. అందుకే తెలిసిన తర్వాత తెలిసినా కూడా మనము దేవుడిని కనపరచడం లేదు. ఆయన ప్రత్యక్షపరచుకున్నా, ఆయన బయలుపరచుకున్నా మనం నిజమైన ఆరాధన చేయటం లేదు. లేఖనాల ద్వారా కూడా లోక సువార్తలోని 24వ అధ్యాయం చదువుతున్నాం. నాలుగో అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తెలిపేది చాలు. లేఖనములన్నిటిలో ఒకటి కాదండి, అన్నింటిలో కూడా ఆయనేంటో బయలుపరుచుకుంటూ ఉన్నాడు, తెలియపరుచుకుంటూ ఉన్నాడు. ఇలాంటి బయలుపరుచుకుంటున్నా, తెలియపరుచుకుంటున్నా మనం ఏం చేస్తున్నాం? ఆయన దేవునిగా భావించడం లేదు, దేవునిగా మనము మహిమపరచడం లేదు. మన ప్రవర్తన అనేది 3 విధాలుగా ఉండాలి. ఒకటి, ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు మనకి. రెండవదిగా ఆయన మనకి ఏం చేస్తున్నాడు? సంబంధం, దేవుడికి మనకున్న సంబంధం ఉండాలి. మూడవదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేవిధంగా 4వది ఆయన మనం ఎత్తి చూపాలి. మన ఆరాధనలో మనం ఎత్తి చూపాలి. ఇక్కడ లేఖనాలన్నింటిలో కూడా ప్రభువు తానేంటో
బయలుపరుచుకుంటున్నాడు. నిజంగా ఇంతగా బయలుపరుచుకున్న ప్రభువుని నిజంగా మనం తెలుసుకోలేకపోతే మనం ఎలా ఆరాధన చేస్తాం, ఏమని ఆరాధించాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రభువా, నీవు అనేక సార్లు నాకు ఈ సృష్టిని చూడగా, లేకపోతే ఆకాశ నక్షత్రమును చూడగా, వీటన్నిటిని చూడగా నేను నిన్ను ఆరాధించలేని వాడిగా ఉన్నాను. ఈ సృష్టిని చూసినా కూడా ఇంకా అర్థం కాలేదు అంటే లేఖనములన్నింటిని కూడా పరిశీలించినప్పుడు, లేకపోతే దేవుడు మనకి తెలియపరుచుకుంటున్నప్పుడు దానిలో ఇంకా నువ్వు ఆరాధనలో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఇంకా ఆయనకు రావాల్సిన ఘనతని తీసుకురాకుండా ఉన్నామంటే నిజం ఇంతకంటే దౌర్భాగ్యులు మరొకరు ఎవరూ లేరు. ఇంతగా దేవుడికి రావాల్సిన ఘనతని మనం తీసుకురావాలి. ప్రభు మన పట్ల ఆయన ఎంతగా బయలుపరుచుకున్నాడంటే మనం ఏ విధంగా ఆయన కనపరచాలి. పరలోకంలో నీవు యాకోబుకి ఏ విధంగా అయితే దర్శనాన్ని అనుగ్రహించి పరుచుకున్నావు, అదేవిధంగా నీ లేఖనాల్లో సువార్తలు చదువుతున్నప్పుడు కూడా నిజంగా ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతున్నప్పుడు నిజంగా ఆయన మనం ఆరాధించాలి. నిజంగా ప్రభువుని మనం శిలువలో ఉన్నప్పుడే కాదు, ఆయన మన కోసం రక్తం కార్చినప్పుడే కాదు, ఆయన పుట్టుక నుంచి, ఆయన జన్మలో నుంచి కూడా ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఆయన మన కొరకై చేసిన కార్యాలు, ఇంకా ఆయన చేసిన సువార్త, లేకపోతే ఆయన పశువుల పాటలో జన్మించి, ఆయన ఎవరు జన్మించని స్థలంలో ఆయన జన్మించి, నీవు నేను అలా జన్మిస్తామా? అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఆరాధించాలి. అలాంటి ఘనత పొందిన ప్రభువుని, పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రభువుని మనం మరెక్కువగా కనపరచాలి. మనకుండా శిలువలో పట్టబడిన వేకు ద్వారే కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోవటమే కాదు, లేకపోతే ఆయన మన కొరకు చేసబడిన ఆ యొక్క శరీరమే కాదు, అన్నిటిని మొత్తాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టుక నుంచి చనిపోయిన కార్యాలు అన్నిటి ఏవి ఉన్నాయో సమస్తమును కూడా జ్ఞాపకం చేసుకొని మన ప్రభువుని ఎత్తి చూపాలి. యాకోబు ఏ విధంగా అయితే ఆ రాయిని ఎత్తి చూపి ఆరాధించాడు, ఆ విధంగా మన ప్రభువును కూడా ఆయన చేసిన కార్యంలోని మాత కార్యంలో అద్భుత కార్యాలని మనం ఎత్తి చూపాలి. ప్రభువా, ఐగుప్తులో చేసిన కార్యాలే కాదు, ఇశ్రాయేలుతో నీకు సంబంధమే కాదు, ఈనాడు నీకు నాకు సంబంధం. ఎప్పుడైతే నేను రక్షణ పొందానో ఆ రక్షణ పొందిన దినా నుంచి కూడా ప్రభువుకి మనకి సంబంధం ఏర్పడి కనుక మనం ప్రభువుని ఎత్తి చూపాలి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. భయపడాలి. ముందు భయం లేదు. ఆరాధన అనగానే మనకు భయం లేదు. మనం ఏదో రొట్టె తీసుకుంటాం, పానీయం తీసుకుంటున్నాం, కానీ దాని అయోగ్యంగా ఎవరైతే బలలో చేస్తారో వారికి శిక్ష ఉంటుంది, లేకపోతే అపరాధాలు అవుతారు, పాపం చేసిన వారు అవుతారు, ఇంకా మరణం ఇంకా వారి తద్దినమే, ఇంకా వారి జీవితం అంతే, అంతం. అంటే మనకి ఈ మాటలు చెప్పుకుంటా పోతే చాలా వస్తాయి అన్నమాట. అలాంటి మన జీవితం అన్నమాట. ఇలాంటి జీవితంతో ఉన్న మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. ఆయన మనస్ఫూర్తిగా ఏనాడు కూడా మనం ఆరాధించలేదు. ఆయన సన్నిధిలో అంటే మనం బోరుగా ఫీల్ అవుతున్నాం, లేక ఆరాధన అంటేనే బోరుగా ఉంది. అందుకే ఆయనకు రావాల్సిన ఘనతని మనం మన జీవితంలో ఎక్కడ కూడా తీసుకురావలేదు. ప్రభువా, నేను రక్షించబడ్డానే కానీ నేను నీకు ఘనతని తీసుకురాలేదు. నేను రక్షించబడ్డానే కానీ నీకు ఏనాడు కూడా భయపడలేదు. రక్షించబడ్డానే కానీ దినమంతా కూడా అబద్ధాలు మోసాలతో నిండిన యాకోబు ఏ విధంగా మారిపోయాడండి? దేవునికి తనకి సంబంధం ఏర్పడిందా లేదా? మోసం చేసే వ్యక్తి ఈరోజు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడంటే, దేవుణ్ణి
మనం కూడా దేవుడు మనకి ఇచ్చాడు, కానీ దాన్ని ఈ జీవితాన్ని మనం ఉపయోగించుకోలేకపోతాం. ప్రభువుకి ఆరాధనకి మనం ఉపయోగించుకోలేము. అందుకే ఈనాడు మనం మనసు పూర్తిగా ఉదయపూర్వకంగా లీనమై, లేకపోతే ఎవరో చెప్తే మనం ఆరాధించుకున్నాం, కానీ యాకోబు ఆ విధంగా ఆరాధించలేదు. తెల్లవారు కానీ ప్రభువుని సన్నిధించాడు. నిజంగా మన జీవితంలో కూడా ప్రభువుని ఉదయకాల సమయంలోని, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభువుని ఎలా ఉండాలి, దగ్గర సంబంధం కలిగి తెగిపోకూడదు. నిజంగా తెగిపోయిందంటే నీవు ఒక్కడవే పని చేయగలుగుతావు. నాకు నిజంగా ఇద్దరు పని చేస్తే బలవంతంగా లేదా తొందరగా పని అయితే లేదు. అదే ముగ్గురు కలిసి చేస్తే కొంత తొందరగా అయిపోయింది. అలాగే దేవుడు మన జీవితంలో లేకపోతే మనం ఒక్కరిమే చేయగలమే, కానీ మన ఆరాధన, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. అందుకే ప్రభువుతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మా కలవంచండి కొన్ని మాటలతో ప్రభుని ఆరాధించడంలో సమయాన్ని తీసుకోండి. పరిచయం చేసేవాళ్ళు చేసి వెళ్ళండి. తర్వాత మార్చి ఆరాధించండి. ఒక సహోదరుడు ఒక సహోదరులు ఆరాధించుకోలేదు.